హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక విషయాన్ని మీ ముందుకు దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను. 9/12/2023 ప్రజాకవి, ప్రముఖ కవి ఆండ్రెస్సీ ఒక ప్రముఖ టీవీకి ఛానల్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన ఒక మాటని మనం ఈరోజు గుర్తు చేసుకుందాం. కొత్తగా ఏర్పడిన సర్కార్లో మరి రేవంత్ మాట నిలబెట్టుకోవాలని ఆయన చెప్పడం, మరి తాము పాలకులం కాదు ప్రజాసేవకులం అన్న రేవంత్ రెడ్డి చెప్పిన మాట నిలబెట్టుకుంటే ఆయనకు ప్రజలు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందని ఆండ్రెస్సీ అన్నారు. అలాగే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చేలా దృష్టి పెట్టాలి. గొప్పలకు పోకుండా జనానికి దగ్గరగా ఉండాలి అని ఆండ్రెస్సీ సూచించారు. మరి ఈ ఒక మాటకి అర్థమయ్యేటట్టుగా మరి గురుకుల డౌన్ మెరిట్స్ కానివ్వండి, మిగతా డౌన్ మెరిట్స్ కేసెస్ కానివ్వండి, మరి వాటి అన్నిటికీ లోబడి మరి అందరికీ సమన్వయం చేసి అందరికీ ఉద్యోగాలు వచ్చేలా మరి చొరవ చూసుకొని మరి నిరుద్యోగాన్ని నిర్మూలనలో మన రాష్ట్రాన్ని కూడా నెంబర్ 1 రేజింగ్, తెలంగాణ కాదు నెంబర్ 1 రేజింగ్ అన్ఎంప్లాయ్మెంట్ రిమూవింగ్ అని చెప్పి మరి ఒక నిదానంతో మరి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించడంలో మరి కంట్రోల్ చేయడంలో మరి నెంబర్ 1 స్థానంలో ఉండాలని ఆశిస్తూ మరి ఆండ్రెస్సీ ప్రముఖ కవి ఆండ్రెస్సీ చెప్పిన ఈ మాటని మళ్ళీ చెప్తున్నాను. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చేలా దృష్టి పెట్టాలి, గొప్పలకి పోకుండా జనానికి దగ్గరగా ఉండాలి అని ఆండ్రెస్సీ ప్రముఖ కవి ఆండ్రెస్సీ సూచించారు ఆ సమయంలో. మరి ఆ సూచనలని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మరి అలాగే రిక్రూట్మెంట్ల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ చొరవ చూపి నిరుద్యోగులకి మరి ఉద్యోగాలు వచ్చేలా మరి చేయాలని చెప్పి మరి డౌన్ మెరిట్ లిస్టులు కూడా అన్నీ ఆపరేట్ చేసి సమానంగా న్యాయం జరగాలని చెప్పి అందరికీ ఆశిస్తూ మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.